ఇండియన్ ఆర్మీ వీడియో ఒకటి వైరల్గా మారుతోంది. బోర్డర్లో సైన్యం ఓ సాంగ్ పాడిన దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారుతున్న పరిస్థితి. ఇక ఈ సాంగ్ అర్థం ఏంటంటే, ప్రభుత్వం 2 గంటలు టైం ఇస్తే చాలు పాక్ను బూడిద చేస్తామంటూ ఈ పాట సారాంశం. ఎల్ఓసి వద్ద నిలబడి సైన్యం అదరగొట్టింది. ఫుల్ జోష్లో భారత సైన్యం కనిపిస్తుంది వీడియోలో. భారత సైన్యం పాడిన పాటకు జనం ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో జైహో అంటూ పోస్టులు పెడుతున్నారు. సైన్యాన్ని కీర్తిస్తూ ఈ పోస్టుల పరంపర కొనసాగుతుంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను భారత సైన్యం మట్టి కనిపించింది. మళ్ళీ తోకజాడిస్తే ఈసారి పాక్ ఫినిషే అంటూ పాట ద్వారా చెప్పకనే చెప్పింది భారత సైన్యం. ఇటీవలి కాలంలో పాకిస్తాన్కు వరుస హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మన ఆర్మీ త్రివిధ దళాధిపతి ద్వివేది కూడా పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండాలో లేవాలో వద్దో తేల్చుకో అంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. జమ్మూ కాశ్మీర్లో ఓవైపు అలజడి, మరోవైపు గుజరాత్ సర్కిట్లో అలజడి కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో ఇప్పటికే భారత ఆర్మీ చీఫ్ హెచ్చరికలు జారీ చేశారు. వరుసగా రక్షణ శాఖ మంత్రి కూడా పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వరుసగా భారత ఆర్మీ నుంచి వరుస హెచ్చరికలు పోతున్నాయి. ఇంకా ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంది అంటూ మళ్ళీ వరుస హెచ్చరికలు. ఈ నేపథ్యంలోనే అటు పాకిస్తాన్కు ముప్పేట దాడులు కొనసాగుతున్నాయి. అటు ఆఫ్ఘనిస్తాన్ దాడులతో పాకిస్తాన్ బెంబేలెత్తున్న తరుణంలో మరోవైపు ఇటు ఇండియన్ ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఆర్మీని ఒక రకంగా భయాందోళనకు గురి చేస్తుంది. ఒక రకంగా తమతో పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పకనే చెప్తుంది. ఈసారి భారత జవాన్లు ఒక పాట పాడారు. ఇక భారత సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలను కీర్తిస్తూ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా పాడిన ఈ పాట ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేస్తుంది. అలాగే భారత పౌరులందరినీ కూడా వీళ్ళందరినీ కూడా భారత అభిమానులందరినీ కూడా అలరిస్తుంది. ఒక రకంగా ప్రస్తుతానికి ఈ పాట వైరల్గా మారుతున్న పరిస్థితి. ముఖ్యంగా భారత ఆర్మీ జవాన్లు గతేడాది దీపావళి సందర్భంగా కూడా ఇలాంటి పాట ఒకటి పాడారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా సరిహద్దుల వెంబడి భారత సైన్యం పాడిన పాట ఒకసారి చూద్దాం. बड़ी वारी कह के वेख्या छड़ने नी सुके बड़ा सह के वेख्या कल जो है बड़ी वारी कह के वेख्या इना वेख्या नी गुस्सा साडा वेख्या प्यार वेख्या नी गुस्सा साडा वेख्या प्यार धुआं कर दांगे वैरी दा मुल्क 2 घंटे मंजूरी सानू दे दे सरकार धुआं कर दांगे वैरी दा मुल्क 2 घंटे मंजूरी सानू दे दे सरकार कल जो है बड़ी वारी कह के वेख्या छड़ने नी सुके बड़ा सह के वेख्या कल जो है बड़ी वारी कह के वेख्या इना वेख्या नी गुस्सा साडा वेख्या प्यार वेख्या नी गुस्सा साडा वेख्या प्यार धुआं कर दांगे वैरी दा मुल्क 2 घंटे मंजूरी सानू दे दे सरकार धुआं कर दांगे वैरी दा मुल्क 2 घंटे मंजूरी सानू दे दे सरकार कल जो है बड़ी वारी कह के वेख्या छड़ने नी सुके बड़ा सह के वेख्या कल जो है बड़ी वारी कह के वेख्या इना वेख्या नी गुस्सा साडा वेख्या प्यार वेख्या नी गुस्सा साडा वेख्या प्यार धुआं कर दांगे वैरी दा मुल्क 2 घंटे मंजूरी सानू दे दे सरकार धुआं कर दांगे वैरी दा मुल्क 2 घंटे मंजूरी सानू दे दे सरकार कल जो है बड़ी वारी कह के वेख्या छड़ने नी सुके बड़ा सह के वेख्या कल जो है बड़ी वारी कह के वेख्या इना वेख्या नी गुस्सा साडा वेख्या प्यार वेख्या नी गुस्सा साडा वेख्या प्यार धुआं कर दांगे वैरी दा मुल्क 2 घंटे मंजूरी सानू दे दे सरकार धुआं कर दांगे वैरी दा मुल्क 2 घंटे मंजूरी सानू दे दे सरकार कल जो है बड़ी वारी कह के वेख्या छड़ने नी सुके बड़ा सह के वेख्या कल जो है बड़ी वारी कह के वेख्या इना वेख्या नी गुस्सा साडा वेख्या प्यार वेख्या नी गुस्सा साडा वेख्या प्यार धुआं कर दांगे वैरी दा मुल्क 2 घंटे मंजूरी सानू दे दे सरकार धुआं कर दांगे वैरी दा मुल्क 2 घंटे मंजूरी सानू दे दे सरकार कल जो है बड़ी वारी कह के वेख्या छड़ने नी सुके बड़ा सह के वेख्या कल जो है बड़ी वारी कह के वेख्या इना वेख्या
రైట్. భారత సైన్యం పాడిన పాట అది. ఇప్పుడు ఈ పాట వైరల్గా మారుతుంది. బోర్డర్లో పాడిన పాట ఇది. తమకు 2 గంటలు టైం ఇస్తే చాలు పాకిస్తాన్ను బూడిద చేస్తామంటూ ఈ పాట సారాంశం. ఎల్ఓసి వద్ద నిలబడి పాకిస్తాన్ సైన్యానికి హెచ్చరికలు జారీ చేస్తూ మన సైన్యం పాడిన పాట ఇది. భారత సైన్యం అయితే ఫుల్ జోష్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత అన్ని విధాలా మనం పైచి సాధించాము. ఇటు భూతల దాడుల్లోనూ అలాగే వైమానిక దాడుల్లోనూ, మరోవైపు సముద్రంలో కూడా ఎక్కడికక్కడ మోహరించిన పరిస్థితి. అయితే ముఖ్యంగా భారత సైన్యం అన్ని రకాలుగా పైసే సాధించింది. వాళ్ళ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం. 4 రోజుల ఆ దాడిలో, భీకర దాడిలో భారత సైన్యం గట్టి బుద్ధి చెప్పింది. అయితే మళ్ళీ ఎప్పుడెప్పుడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్టుగా సైన్యం ఉవ్విళ్ళూరుతుంది. ఎందుకంటే ఈసారి కనుక పాకిస్తాన్ తోక జాడిస్తే ఈసారి ఇక ఫినిషే అంటూ వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఇంకా సోషల్ మీడియాలో ఈ పాటకు జైహో అంటూ పోస్టులు పెడుతున్నారు. సైన్యాన్ని కీర్తిస్తూ అందరూ కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం మట్టికి అర్పించిన తర్వాత ఇక భారత సైన్యం రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఈసారి మాత్రం ఎక్కడా పాకిస్తాన్కు ఛాన్స్ ఇవ్వకుండా గట్టి బుద్ధి చెప్తామంటూ సన్నాహాలు చేసుకుంటుంది. చూడాలి మరి. జనరల్గా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేపడితే ఏ చర్యనైనా ఇక యుద్ధ చర్యగానే భావిస్తామంటూ భారత్ చెప్తుంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ కొన్ని చోట్ల మళ్ళీ కొన్ని కుయుక్తులు పండుతున్నట్టుగా భారత సైన్యానికి సమాచారం రావడంతో ఈ హెచ్చరికలు అయితే వరుసగా జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో దుష్ట పాకిస్తాన్ను ఈ మాటలతో, బెదిరింపులతోనే మనలు దాదాపుగా చంపేస్తున్న పరిస్థితి. మన జోడికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి, ఉచ్చపోసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు పాకిస్తాన్ పాలకులకు, పాకిస్తాన్ సైన్యానికి. అందుకే ఇక అమెరికా శరణు కోరి అమెరికాకు దగ్గర అవుదామని చూస్తున్నారు. మరోవైపు ఆ దేశాన్ని తాకట్టు పెట్టి ఎలాగోలా ఆ దేశ ప్రయోజనాలను కాపాడుకొని ఎవరో ఒకరి అండ చూసుకొని ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అమెరికాకు వెళ్ళిన సందర్భంలోనూ భారత్పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అణువార్ హెడ్స్ తమ దగ్గర ఉన్నాయంటూ, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయంటూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అవకాశం దొరికినప్పుడల్లా. అంతేకాదు అక్కడి మంత్రులు, అక్కడి ప్రధాని పిచ్చి పిచ్చి రెచ్చగొట్టే మాటలతో భారత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దాడిలో కూడా ఆఫ్ఘనిస్తాన్కు భారత్ సహకారం ఉందంటూ, అలాగే బలూచిస్తాన్లో జరిగిన దాడులకు కూడా భారత్ సహకారం ఉందంటూ పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడ కూడా భారత్ను అవకాశం దొరికినప్పుడల్లా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి వాళ్ళ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయట్లేదు. తీవ్రవాద మూలాలు, స్పాన్సర్ టెర్రరిజాన్ని నమ్ముకున్న పాకిస్తాన్ ఇప్పుడు అదే టెర్రరిజంతో తిరిగి ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి. అయినప్పుడు కూడా పాత పాటే పాడుతుంది అంతర్జాతీయ వేదికలపై. సో దీంతో భారత సైన్యం ఎప్పటికప్పుడు మునుపట్లా కాకుండా, ఒకప్పటి భారత్లా కాకుండా శాంతి కాముకులమని చెప్పుకునే అంశాన్ని పక్కన పెట్టేసి అవసరమైతే తోక జాడిస్తే మీకు ఎలా ఉంటుందో పరిస్థితి అంటూ చెప్తున్నారు. మళ్ళీ ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ దీపావళి సంబరాలను రెట్టింపు ఉత్సాహంతో చేసుకుంటున్న భారత సైన్యం బార్డర్లో పాటలు పాడుకుంటూ వాళ్ళ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసుకుంటున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది. ఒకసారి మళ్ళీ ఆ పాట చూద్దాం. ਕਹਿ ਕੇ ਵੇਖਿਆ ਛੱਡਣੇ ਨਹੀਂ ਸੁੱਕੇ ਬੜਾ ਸਹਿ ਕੇ ਵੇਖਿਆ ਤਲ ਜੋ ਇਹ ਬੜੀ ਵਾਰੀ ਕਹਿ ਕੇ ਵੇਖਿਆ ਇਹਨਾਂ ਵੇਖਿਆ ਨਹੀਂ ਗੁੱਸਾ ਸਾਡਾ ਵੇਖਿਆ ਪਿਆਰ ਵੇਖਿਆ ਨਹੀਂ ਗੁੱਸਾ ਸਾਡਾ ਵੇਖਿਆ ਪਿਆਰ ਧੂਆਂ ਕਰ ਦਾਂਗੇ ਵੈਰੀ ਦਾ ਮੁਲਕ 2 ਘੰਟੇ ਮਨਜ਼ੂਰੀ ਸਾਨੂੰ ਦੇ ਸਰਕਾਰ ਧੂਆਂ ਕਰ ਦਾਂਗੇ ਵੈਰੀ ਦਾ ਮੁਲਕ 2 ਘੰਟੇ ਮਨਜ਼ੂਰੀ ਸਾਨੂੰ ਦੇ ਸਰਕਾਰ ਤਲ ਜੋ ਇਹ ਬੜੀ ਵਾਰੀ ਕਹਿ ਕੇ ਵੇਖਿਆ ਛੱਡਣੇ ਨਹੀਂ ਸੁੱਕੇ ਬੜਾ ਸਹਿ ਕੇ ਵੇਖਿਆ ਤਲ ਜੋ ਇਹ ਬੜੀ